నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయి. స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. శివారు గ్రామాలకు కూడా సురక్షితమైన నీరు అందిస్తాం. రాయలంలో క్లోరినేషన్ ప్లాంట్లు ప్రారంభించిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. పెద్దల సభకు సరైన వ్యక్తి పాక. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పాకాను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. తనపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్న మాజీ మంత్రి అంబటి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతానని స్పష్టం. ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా, విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరి చేసేలా చట్టాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా, విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరిగా చేసేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు యోగాను పాఠ్యాంశంగా చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయని, అందుకు తగ్గట్టుగా చట్టాన్ని రూపొందించే అంశంపై దృష్టి సారిస్తామని తెలిపారు. దానికి ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి స్కూల్లో కూడా టీచర్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ కంపల్సరీ చేయాలి. కూడా చిన్నతనం నుంచే ఒక పాఠ్యాంశంగా ఈ యోగా, మెడిటేషన్ ఈ అంశాలను చేర్చాలని మరి అది చాలా చక్కటి సూచన పెద్దలు చేశారు. దాన్ని మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చే ప్రోత్సాహం, ముఖ్యమంత్రి గారు అది అనుసరిస్తున్న విధానం చూస్తే అవసరమైతే మనకు చట్టసభ కాబట్టి చట్టం చేసైనా బాల్యం నుంచే అందరికీ, ఇది ఏ మతానికి సంబంధించింది కాదు కనుక ఇది ఒక పాఠ్యాంశంగా కనీసం వారానికి 2 క్లాసులైనా ప్రతి స్కూల్లో ఉండేలాగా చేయగలమని ఆ దిశగా కూడా ఆలోచన. భీమవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, శివారు ప్రాంతాలకు కూడా శుద్ధమైన మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురవర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, శివారు ప్రాంతాలకు కూడా శుద్ధమైన మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో నూతనంగా నిర్మించిన క్లోరినేషన్ ప్లాంట్ను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. PWS స్కీమ్ 2 కింద సుమారు 6 లక్షల వ్యయంతో రాష్ట్రంలోనే మొదటి క్లోరినేషన్ ప్లాంట్ను రాయలంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. మొదటి విడతగా భీమవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ ఈ క్లోరినేషన్ ప్లాంట్ను ప్రారంభిస్తామన్నారు. మోడర్న్ నియోజకవర్గంగా భీమవరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు రాయలం గ్రామంలో ఆటోమేటిక్గా క్లోరిన్ కలిపి ప్యూరిఫై చేసిన వాటర్ అందించడం కోసం ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కంపెనీ ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ వారు ఈ ఆటోమేటిక్గా క్లోరిన్ కలిపే సిస్టమ్ తీసుకువచ్చి ఆ క్లోరిన్ ఎంత కావాలంటే అంతే కలిపి అది చివరున్న వారికి కూడా సరిగ్గా వెళ్తుందా లేదో చూసి ఆ సిస్టమ్ అంతా కూడా సెల్ ఫోన్లో వచ్చేటట్లుగా ఏర్పాటు చేసి క్లోరిన్ ఎంత కలుపుతున్నాం, ఎంత వాటర్లో ఏ పర్సంటేజ్ ఎంత ఉంది, బ్యాక్టీరియా ఎంత ఉంది, ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా ఈ క్లోరిన్ సిస్టమ్ కొత్తగా మనం ఫస్ట్ మన రాయలం గ్రామంలో ట్రయల్గా చూడటం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే అన్ని గ్రామాలకు కూడా ఇది ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం. తాగునీరు స్వచ్ఛంగా ఉండాలి అంటే దానికి క్లోరిన్ అనే ఒక కెమికల్ యాడ్ చేయాల్సి వస్తుంది.
ఆ కెమికల్ వచ్చేసి ఎక్కువైనా ప్రమాదమే. సో మా ఈ టెక్నాలజీ మేము ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ నుంచి అండి, పూనా బేస్డ్ కంపెనీ. మా టెక్నాలజీ వచ్చేసి జల్ జీవన్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్లో ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీగా దాన్ని రికగ్నైజ్ చేశారు. సో దాని సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఏపీ వాళ్ళు మాకు పైలట్ పెట్టమంటే భీమవరంలో రాయలంలో సార్ ఎమ్మెల్యే గారు మీరు పెట్టండి, ఒకసారి రన్ అయిన తర్వాత మనం దీన్ని పర్ఫార్మెన్స్ చూద్దామని చెప్పారు. సో దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్ మన ఈఈ గారు వీళ్ళ ఐడియా తీసుకుని ఫ్లో మీటర్ అని నీళ్లు ఎన్ని వెళ్తున్నాయి దాన్ని కూడా మనం ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి తర్వాత క్లోరిన్ అనే కెమికల్ని చాలా జాగ్రత్తగా ఎంత క్వాంటిటీలో కావాలో అంతే వెళ్ళేటట్టుగా అది ఒకటి యాడ్ చేసి తర్వాత రిమోట్ మానిటరింగ్, అంటే ఇప్పుడంతా వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు. ఆర్డబ్ల్యూఎస్ఎస్ భీమవరం వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చారు కి మీరు ఇలా దీన్ని మాడిఫై చేయండి అని. అదంతా మనం అడ్వైస్ తీసుకుంటూ మేము ఒక సిస్టమ్ డెవలప్ చేసాము. రోజు క్లోరిన్ ఎంత వెళ్తుందో అది క్యాప్చర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని నీళ్ళు ఇస్తున్నాము అనేది కూడా క్యాప్చర్ అవుతుంది. దీని రిపోర్టు ఇండిపెండెంట్గా రోజు ఈమెయిల్ ద్వారా SMS ద్వారా వచ్చేస్తున్నాయి. మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా 55 LPCDకి వాటర్ ఇవ్వడానికి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రాంట్ మంజూరు చేసి ఉన్నారు గౌరవ శాసనసభ్యుల వారు. దానిలో భాగంగానే ఫిల్టరేషన్ మరియు క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే గ్రామీణ ప్రజలకు అందజేయాలి. దానిలో భాగంగానే ఫిల్టరేషను అన్ని చోట్ల సక్రమంగా జరుగుతుంది. స్లో శాండ్ ఫిల్టర్స్ మరియు ఈ రీసెంట్గా డెవలప్ చేసిన మైక్రో ఫిల్టర్స్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుందని, దానికి ఎడిషన్గా క్లోరినేటెడ్ వాటర్ ఖచ్చితంగా క్లోరినేట్ అయిన వాటర్ని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. దానిలో ఇప్పటివరకు మాన్యువల్గా కానీ గ్యాస్ క్లోరినేషన్ కానీ మాన్యువల్గా కానీ లిక్విడ్ క్లోరినేషన్ కానీ చేసి బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది. ఇన్నోవేటివ్గా ఈ ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి మేము గౌరవ శాసనసభ్యుల వారు మన భీమవరం నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటిగా దీన్ని ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ వారి ద్వారా ఆటోమేటిక్ క్లోరినేషన్ మెషిన్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి. దీని ద్వారా ఏంటంటే ఫిల్టరేషన్ అయిన నీరుని మనం డోజింగ్ పంప్ ద్వారా ఆటోమేటిక్గా క్లోరినేట్ చేసి 100% బ్యాక్టీరియాని కిల్ చేసి ప్రజలకు సురక్షితమైన నీరుని. మేధావుల సభకు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి పాకా సత్యనారాయణ వెళ్లడం మన భీమవరం పట్టణానికి గర్వకారణమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, PRO బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాస్ అన్నారు. మేధావుల సభకు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి పాకా సత్యనారాయణ వెళ్లడం మన భీమవరం పట్టణానికి గర్వకారణమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, PRO బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాసరావు అన్నారు. రాజ్యసభ సభ్యునిగా పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసి భీమవరం వచ్చిన సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బలుసుమూడిలోని ఆయన నివాసంలో సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల సేవలకు ఫలితం దక్కిందని, రాజకీయ మేధావికి సరైన పదవి లభించిందన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ మీ ఆదరణ, ఆప్యాయత ఎప్పటికీ మరువలేనని అన్నారు. ఈ ప్రాంత సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి చట్టాలు చేసే విధంగా కృషి చేస్తారని చెప్పారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ నేతృత్వంలో అభినందించడానికి వచ్చినటువంటి ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశంలో ఇచ్చేసినటువంటి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా పేరున నా యొక్క నమస్కారాలు. చాలా విషయాలు క్లబ్ మెంబర్స్ నా గురించి చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది సత్కారం కింద నేను దీన్ని స్వీకరించను, అభినందన కింద దీన్ని స్వీకరిస్తాను. ఈ టెన్యూర్ దాటిన తర్వాత నా పనితీరును బట్టి సత్కారాన్ని విడిగా స్వీకరిస్తాను. బాధ్యత చాలా పెరిగినటువంటి పరిస్థితి, అంచనాలకు తగ్గట్టుగా వ్యవహారం చేయాల్సినటువంటి స్థితి ఉంది. అయితే పదవులని వస్తాయి, 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో ముగుస్తాయి. మాజీ అనేది ఎప్పటికీ కూడా తాజాగా ఉంటుంది, పదవి అనేది తాత్కాలికంగా ఉంటుంది. నేను కోరుకునేది నాకు ఈ పదవి అన్నిటికంటే కూడా ఎందరి మనసులో స్థానం సంపాదించడమే అన్ని పార్లమెంట్ల కంటే గొప్ప పార్లమెంట్ స్థానం.
ఆ రకమైనటువంటి అభిమానాన్ని కొనసాగించేటటువంటి ప్రవృత్తి కానీ, ఆ రకమైనటువంటి నిబద్ధత కానీ నాలో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా, భేషజాలు లేకపోకుండా సమాన స్థితిలో ఉండేటటువంటి మనస్తత్వం కొనసాగాలి. కాబట్టి నన్ను నేను సంస్కరించుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చేసేటటువంటి విషయంలో మీ అందరి యొక్క సలహాలు, సంప్రదింపులు అన్నీ కూడా ఈ సమాజానికి, దేశ హితం కోసం సదా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉంటాను. ఒక శాసనం ద్వారా సమాజానికి ఉపయోగపడేటటువంటి అంశాలు ప్రస్తావించడంలో ఇవన్నీ కూడా బలహీనపడతా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో వాటి యొక్క పనితీరు కూడా మెరుగుపడుద్ది అనేటటువంటి విషయాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పరనంద ఆత్మస్తుతి అనేటటువంటి విషయాన్ని వదులుదాం. సమాజ హితం కోసం నేను చేసేటటువంటి ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు ఇచ్చేటటువంటి సూచనలు కూడా నేను స్వీకరిస్తాను. సదా మీలో ఒకటిగా ఉంటాననేటటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ ఈ పదవి అనేది ఒక ఆయుధంగా దీన్ని మలుసుకుని మనం దీని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి, దేశాభివృద్ధికి మనం తోడ్పడతానని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అందరూ తెలియజేస్తాను. ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, వాకర్స్ మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజున మనకి ఎంతో శుభదినం. మనందరికీ హితులు, శ్రేయోభిలాషులు, ఎన్నో రాజ్యాంగ విషయాలు తెలిసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యులుగా ఎంపికైన ప్రమాణ స్వీకారం చేసి తన జన్మభూమికి తిరిగి వచ్చిన సందర్భంగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వారు చిరు సత్కారం చేయాలని అడిగిన వెంటనే వారి పెద్ద మనసుతో అంగీకరించి వారు ఇంటికి మేమందరం విచ్చేసి వారి సత్కారం చేసుకుంటానికి వారు అనుమతి ఇచ్చినందుకు మరొకసారి మా భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజుని ఎంతో ఆయన జీవితంలో ఎన్నో కష్టాలే, ఇంకా సుఖాలు అనేది ఇంకేమీ లేవు తెలిసి నాకు. ఎన్నో కష్టాలు ఎన్నో భరించి ఎంతో మరి ఈ ఒకే పార్టీలో ఉండి ఎంతోమంది ఎన్నో పార్టీలు, కొత్త పార్టీలు వచ్చినా ఏమొచ్చినా సరే ఏమీ పార్టీ కాదు, నాకు సిద్ధాంతాలే మెయిన్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం మొదలుపెట్టి అలాగే బీజేపీలో అలాగే ఉండి ఒక కృషికి, ఒక ఎంతో అకుంఠిత దీక్షకి ఇది ప్రతిరూపం ఇప్పుడు వచ్చిన ఎంపీ పదవి. అన్నకు ముందుగా అభినందనలు. అన్న గురించి 2 మాటలు చెప్తాను. అన్నను నేను చాలా దగ్గరగా చూశాను. ఎంచేతనంటే క్లాస్ రూములో ఉన్నప్పుడు క్లాస్ లీడర్గా, చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకుడిగా మొదటి నుంచి కూడా తాను నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని అందరికీ, యువతరానికి ముఖ్యంగా ఆదర్శవంతమైన నడవడికను నేర్పిన వ్యక్తి మా అన్న పాకా సత్యనారాయణ. వారి గురించి చిన్న కవిత రాశాను, మీ అందరి ముందు వినిపిస్తాను. చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకుడిగా, నుదుటున సింధూర తిలకం, కాకి నిక్కరుతో నమ్మిన సిద్ధాంతాల కోసం కథం తొక్కి పనిచేసే కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ నాయకుడిగా, కార్యకర్తగా రామాయణ మహాభారతాల ఇతిహాసాలను, యుద్ధనీతిని, రాజనీతిని నేటి తరానికి తెలియజేసే రాజకీయవేత్తగా, బీజేపీ పార్టీలో ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పి ఎదుటి మనిషిని తన దారిలోకి నడిపించుకోగల వేత్తగా, సమస్య ఏదైనా వస్తే ఇరు వర్గాలకు మంచి చెడులను 2 చెప్పి తగిన న్యాయాన్ని చేసే పెదరాయుడిగా, అందరి వాడిగా అన్ని వర్గాలతో మమేకమై ప్రజా ఆమోదాన్ని ఏనాడో పొంది నేడు రాజ్యసభ మాతకు నమస్కరించి గౌరవ సభ్యునిగా పదవి బాధ్యతలు స్వీకరించిన పాకా సత్యనారాయణ గారికి అక్షరాల మాలతో అభినందన మందారాల మాల. మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా మరి శ్రీ పాకా సత్యనారాయణ గారి ఇంటికి రాజ్యసభ సభ్యునిగా మరి ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజున మరి ఎంతో నవ్వుతో నభవిష్యత్తులాగా మరి ఆ ఊరేగింపు చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదండి మాకు. అంత బ్రహ్మాండంగా జరిగింది. నాకు తెలిసి రాత్రి 12ంటికి ఇంటికి చేరినట్టున్నారు వారు. అంత గొప్పగా జరిగింది ప్రమాణ స్వీకారం. మరి ఇలాగా ఎన్నో పదవులతో మన భీమవరం చరిత్ర అలరారుతూ ఉంది. మరి ఇదంతా మన భీమవరానికి ఎంతో గర్వకారణం. మరి ఈ సందర్భంగా మరొకసారి పాకా సత్యనారాయణ గారికి మరి మా అందరి తరఫున, నా తరఫున కూడా శుభాకాంక్షలు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి భీమవరం ఇచ్చేసిన శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసాం. మరి వారి గురించి మన మిత్రులందరూ కూడా
సగర్వంగా తెలియజేయడం జరిగింది. కానీ ఆ పదవికి వన్ని తెచ్చే వ్యక్తి పాకా. తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, కొన్ని మీడియా సంస్థలు దీనిపై వక్రీకరించిన కథనాలు ప్రసారం చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, కొన్ని మీడియా సంస్థలు దీనిపై వక్రీకరించిన కథనాలు ప్రసారం చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తనను, వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం నాడు తన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని, తనను కలవడానికి వచ్చే కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేశారని అంబటి ఆరోపించారు. తాను బయటకు వెళ్తుండగా జేకేసీ కళాశాల సమీపంలో పోలీసులు తనను అడ్డుకున్నారని, ఈ క్రమంలో పట్టాభిపురం సీఐతో వాగ్వాదం జరిగిందని తెలిపారు. అయితే ఈ ఘటన గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని ఆయన విమర్శించారు. ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడ కొద్ది ఇబ్బంది అయింది. అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్. ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుల్ని భయపెట్టాలని, చిందరవందర చేయాలని అనేకమైన కుట్రలు, కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా, భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అద్భుతమైన రెస్పాన్స్. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్సు ఇవాళ ఇచ్చారు. దీన్ని దెబ్బతీయటం కోసం, లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళు ఏమంటారంటే 4వ తేదీన పండగలాగా నిర్వహించాలంట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక పండగ అంటే ఏం పండగ? దీపావళి, సంక్రాంతి కలిపినటువంటి పండగగా ఉండాలంట. ఇక్కడ జరిగిందా బాబు? ఇక్కడ జరిగింది నాకు తెలియదు, కానీ ఆంధ్రజ్యోతిను, ఈనాడు చూసి అక్కడ జరిగింది. దానిలో అక్కడెక్కడ జరిగింది? వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండుగ చేస్తున్నారంట, జనం ఎవరు లేరు. కానీ ఈ వెన్నుపోటు దినానికి మాత్రం రోడ్ల మీదకి జనం వచ్చేసారని మనం చేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేను మనవి చేస్తున్నా, జనసేన కూడా వాళ్ళు సంక్రాంతి, దీపావళి కలబోసిన వేడుకగా చేసుకోవాలన్నారు. మరి కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏదో మాకు అడ్డం రావాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా ఏదో చేశారు. కానీ ఏమీ లేదు, ఎక్కడ ఉత్సాహం లేదు, ఎక్కడ ఆనందం లేదు. దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు. దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప, అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే దోచుకునేటటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. కడమోళ్ళు దోచుకోవడానికి అవకాశం లేకుండా. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ను శుక్రవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ను శుక్రవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్,
కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకాస్, సూట్స్, హైపే ఫ్యాషన్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో లభ్యమవుతామని పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన ఆదివారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనకాపల్లిలో ఇప్పటివరకు 33% రేషన్ సరుకుల పంపిణీ పూర్తయినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అనకాపల్లిలో ఇప్పటివరకు 33% రేషన్ సరుకుల పంపిణీ పూర్తయినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఉదయం ఆమె కోట్ని వీధిలోని 15వ నెంబర్ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. సరుకులు తూగు తప్పకుండా ఇవ్వాలని డీలర్లను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం, షాప్స్ ఎలా చేస్తున్నాయనేది మనం చూసుకోవడం, దానితో పాటు బెడ్ రిడన్ కేసెస్కి, డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్. అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్ కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాము MDU తర్వాత. కాబట్టి ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ, ఇలాంటి బెడ్ రిటర్న్ కేసెస్, హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 1069 షాప్స్ ఉన్నాయి. 5,30,000 కార్డ్స్లో ఉన్నాయి. ఈరోజు 3rd తారీఖు లోపలనే మనకి 32% రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది. మన జిల్లాలో 66,000 హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి. దాంట్లో మన డీలర్స్ చాలా మంచి రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు దాకా బెడ్ రిటర్న్ కేసెస్కి కూడా 32% మన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ప్రజల్ని కోరుకున్నది ఏంటంటే ఇంటికి వచ్చి డెలివరీ చేయాల్సిన డేటా మొత్తం మన రేషన్ షాప్ డీలర్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఇస్తారు. మీరు కంగారు పడి షాప్స్కి రావద్దు. మేము ఇంకా 2 రోజుల్లో ఈ మొత్తం హోమ్ డెలివరీ చేయాల్సిన ప్రతి కార్డుకి హోమ్ డెలివరీ చేపిస్తాము. సో మీరు ఎవరు షాప్స్ దగ్గర రావద్దు. దాంట్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రతి షాప్లో మనం డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ నంబర్, RDO నంబర్, స్థానిక MRO నంబర్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ నంబర్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి. మీరు కష్టపడి
అంత దూరం వచ్చి తీసుకురావడానికి అవసరం లేదు. నీకే మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాము. దయచేసి మీరందరూ. బెంగళూరులో ఇటీవల ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తీవ్ర తొక్కిసలాట జరిగి 11 మంది మరణించడం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. బెంగళూరులో ఇటీవల ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తీవ్ర తొక్కిసలాట జరిగి 11 మంది మరణించడం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. బెంగళూరులో పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆపకుండా వేలు లక్షల మందితో పెరేడ్ చేసుకోవడం, ఆ సెలబ్రేషన్లో 11 మంది చనిపోవడం, 50 మందికి గాయపడడం చూస్తుంటే దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో లక్షల మందితో పెరేడ్కు ఎలా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు. ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పోలీస్ ఆఫీసర్ ఆయన ఎత్తుకొని వెళ్ళడం ఒక దొంగనో టెర్రరిస్ట్నో తీసుకెళ్ళడం బాగాలేదు. అలాగే తెలంగాణలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి. ఒకటే కాదు నిర్మల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 5 రోజుల క్రిందట ఘోరంగా పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ఇచ్చి 3 యూత్ని కొట్టడం చట్ట విరుద్ధంగా. నిజంగా ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా ఉంది. షాక్ అవుతున్నాను. ప్రజాస్వామ్యం ఉందా? మార్పు రావాలా వద్దా? ఆ మార్పు మనమే తేవాలి. నేను వస్తున్నాను వీళ్ళందరి విషయంలో. ఎందుకంటే నాకు మన ప్రపంచ శాంతి సభకు పర్మిషన్ ఇచ్చారా? ఇచ్చారా? మనకైతే 1000 మందితో జిమ్ఖానా గ్రౌండ్స్లో పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలా, ప్రీచింగ్ చేయకూడదు, ప్రేయర్స్ తప్ప. వీళ్ళకైతే ఎలాగ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కూడా ఎలాగ 1,00,000 మందితో పరేడ్ చేయించారు అంటే ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు. అందరూ కాదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, మార్పు రావాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయి. స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వెల్లడి. శివారు గ్రామాలకు కూడా సురక్షితమైన నీరు అందిస్తాం. రాయలంలో క్లోరినేషన్ ప్లాంట్లు ప్రారంభించిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. పెద్దల సభకు సరైన వ్యక్తి పాకా. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పాకాను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. తనపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్న మాజీ మంత్రి అంబటి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతానని స్పష్టం. సమాప్తం. నమస్కారం.